Executive chief ministers as a Christian. ఒక క్రైస్తవునిగా ఈ రీతిలో ఇహలోకంలో మనము గమనించినప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేయడం అనేది అంత సులువైంది కాదు. Because of his sincerity and honesty in his secular realm, the chief ministers were able to appoint him as advisor for the quality control. సహోదరుని యొక్క నిజాయితీని బట్టి, యథార్థతను బట్టి ముఖ్యమంత్రులు వారి యొక్క సలహాదారులుగా సహోదరుని వారు ఎంపిక చేసుకున్నారు. Although he was serving the government in a secular realm in the highest position in relation to quality control, but he was also available unto the Lord and his people and his work in his house. సహోదరుడు ప్రభుత్వములో ఎంతో ఉన్నతమైన అధికారిగా, ఎంతో ఉన్నతమైన బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క ప్రజలకు, విశ్వాసులకు ఎప్పుడు అందుబాటులో ఉండేవారు. He likes those people who are serving the secular government in a high realm and still active in the house of the Lord. దేవుని యొక్క అంటే ప్రభుత్వ ఉన్నతమైన ఉద్యోగములో ఆ రీతిలో పనిచేస్తూ కూడా దేవుని యొక్క ప్రజలకు అందుబాటులో ఉండేవారిని మనం ఎంత ఇష్టపడతామో. And we thank the Lord for he was so available unto the Lord and his people, as we have been hearing the narration of the testimonies. సహోదరుడి యొక్క సాక్ష్యం గురించి మనము వింటూ వచ్చినప్పుడు కూడా సహోదరుడు అందరికీ ఎంతో అందుబాటులో ఉంటూ వచ్చారు. And secondly, he was accessible for even a simple believer. రెండవదిగా ఎంత సాధారణమైన చిన్నపాటి విశ్వాసులైనా సరే వారికి అందుబాటులో ఉండేవారు. He used to serve the Lord with all simplicity and humility and serenity. ఎంతో తగ్గింపుతో, ఎంతో దీనునిగా ప్రభుని సేవించేవారు. And his Bible studies back home in Kadapa, Beersheba were used to be down to earth, simple, profound, clear exposition of the Holy Scriptures. కడపలో, బెర్షెబాలో కూడా సహోదరుడు బైబిల్ పఠనాన్ని తీసుకునేటప్పుడు ఆ వాక్యములు కూడా ఎంతో సులువుగా, ఎంతో అర్థసహితంగా, ఎంతో సాధారణంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండేవి. And thirdly, is amicable, able to mingle with all the people who are even still in a simple faith. మూడవదిగా ప్రతి ఒక్కరితో కూడా ఎంత సామాన్యులైన ఎవరైనా సరే అందరితో ఎంతో సులువుగా కలిసిపోయేవారు. Usually believers have the arrogance of their status.